వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రం దేవిశ్రీ ఫంక్షన్ హాల్లో వలిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్రెడ్డి, డాక్టర్ వల్లమల్ల కృష్ణ, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుగు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడమైనది. వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్లో నిర్వహించే సభ విజయవంతం కావాలని శ్రీ మచ్చిగరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వేములకొండ నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వరకు బీఆర్ఎస్ పార్టీ సంయుక్త పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. శ్రీ మచ్చిగరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వేములకొండ నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్రెడ్డి, మహేందర్ రెడ్డి, కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు పైళ్ల రాజా వర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, ముద్దసాని కిరణ్ రెడ్డి, సురకంటి వెంకటరెడ్డి, పలుసం రమేష్ గౌడ్, పడమటి మమతరెడ్డి, మహమ్మద్ అప్రోచ్, గూడూరు శేఖర్ రెడ్డి, బుడిగె లింగస్వామి, ఐటిపాముల ప్రభాకర్, ఆకుల వెంకన్న, నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంకల్పించి మరి ఈరోజు ఆ ఉద్దేశం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఈ భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు, ఎంతోమంది ప్రాంతీయ పార్టీలను స్థాపించడం జరిగింది. అంత ప్రధానంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం 2 పార్టీలు ఇవాళ మరి దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేసి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి ఇలా ప్రజల గుండెల్లో నిలిచిన పార్టీలు 2 ఈ ప్రాంతీయ పార్టీలలో. ఒకటి అన్న స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ, రెండోది మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఆనాడు మన ప్రియతమ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు మరి ఆనాడు పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిన ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కుతుంది. మరి కేసీఆర్ గారిని చూసి చాలామంది పార్టీలు పెట్టారు. కేసీఆర్ మేము కూడా నడిపిస్తామన్నారు. దేవేందర్ గౌడ్ అంటే ఆయన ఓ పార్టీ పెట్టిండు, 3 నెలలకే మూసుకుంటూ. మరి చాలామంది మేము తక్కువ నాగం జనార్దన్ రెడ్డి అంటే తెలంగాణ నగారాన్ని ఆయన పెట్టుకుంటూ, ఆయన 4 రోజులకే పార్టీ పనిచేసుకుంటూ చాలామంది పార్టీలు పెట్టి, విజయశాంతి పెట్టింది, ఇంకా చాలామంది పెట్టారు. కానీ ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు. తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు ఇందిరారెడ్డి కూడా చాలా ప్రయత్నం చేసింది, కానీ కాలేకపోయారు, సఫలీకృతం కాలేకపోయారు. కేవలం అది ఒక కేసీఆర్ గారితో సాధ్యమైంది. అందుకే ఈ శుభ సందర్భంగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన యువజన నాయకులు, స్టూడెంట్స్ పాదయాత్ర చేయడం శుభ సంతోషం. ఈ కార్యక్రమానికి మరి ఎవరెవరు వస్తారు, ఎట్లా ఏందనేది మన ముఖ్య నాయకులందరూ ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. నాతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుగు నవీన్ గౌడ్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుని 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విద్యార్థి యువజన విభాగం మరియు పార్టీ మహిళా విభాగం ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా సరే అందరం కలిసి ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి, అది ఎక్కడి నుంచి చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి సమావేశం ఏర్పాటు చేసుకొని ఏమినకుండా గుట్ట కింది నుండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదయాత్ర వరకు 53 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు శ్రీ గుంటకల దేవేశ్వరి గారు, అదేవిధంగా భువనగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే విప్పు అక్క దొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు, తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదా కిషోర్ కుమార్ గారు, మునుగోడు శాసనసభ్యులు కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి 15వ తారీఖు పొద్దున 8 గంటలకు వేములకొండ గుట్ట చిత్తపురం రోడ్డు దగ్గర నుంచి ఆ వెంచర్లో స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు ఎగ్జాక్ట్లీ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళి అరువురికి వచ్చిన తర్వాత అరువుల్లో లంచ్ ఉంటుంది. ఆ లంచ్ తర్వాత కొద్దిసేపు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విరామం తీసుకొని, విరామం తర్వాత
పాదయాత్ర తీసుకుంటూ ఒలివన మండలానికి వచ్చేస్తాం. ఒలివనలో ఆ రోజు నైట్ బస ఉంటుంది. నెక్స్ట్ డే 16వ తారీఖు మళ్ళీ 8 గంటలకు ఒలివన నుంచి బయలుదేరి నాతలగూడెం అండ్ అక్కంపల్లి, నాతలగూడెం, ఆంధ్రపురం, ఎదుటూరు, టేకుల సోమవారం మీదుగా నాగిరెడ్డిపల్లి చేరుకుంటాం. నాగిరెడ్డిపల్లిలో లంచ్ ఏర్పాటు ఉంటుంది. లంచ్ ఏర్పాటు తర్వాత కొద్దిసేపు విరామం. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి ఆ రోజు నైట్ భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చేరుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆ రోజు నైట్ బస చేయడం. నెక్స్ట్ డే 17వ తారీఖు పొద్దున మళ్ళీ 8 గంటలకు స్టార్ట్ అయ్యి హనుమన్వాడ మీదుగా కలెక్టరేట్ నుంచి వెళ్ళి రాగిరి చేరుకుంటాం. రాగిరిలో లంచ్ ఏర్పాటు ఉంటుంది. దాని తర్వాత విరామం తర్వాత మనం సాయంత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెట్టు చేరుకొని అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి నైట్ బస చేసి తెల్లారి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుట్రలు చేసి ఈ మీటింగ్ని ఆపాలని చూసిండో అయినా కానీ మనకు నిన్ననే పర్మిషన్ రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జనాలు ముగిసింది కాబట్టి ఆ మీటింగు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీటింగ్ వచ్చిన వారికి కానీ మీటింగ్ జరిపే వారికి కానీ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆటంకం కలగకుండా కేసీఆర్ గారికి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావాలని చెప్పేసి ఆ దేవుణ్ణి వేడుకొని మేము అక్కడి నుంచి ఈ పాదయాత్ర ముగించాలనుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మండలంలో ఉన్నటువంటి ఒలివన మండల నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీట్లో పాల్గొనడానికి వచ్చిన మన రాష్ట్ర నాయకులు పైల రాజవర్ధన్ రెడ్డి గారికి, మన ఉద్యమ నాయకులు మన మౌల సీనన్న గారికి, మరియు యువజన నాయకులు వల్లబల్ల కృష్ణన్న గారికి, మరియు సింగిల్ విండో చైర్మన్ దుర్గంటి వెంకరెడ్డి గారికి, గుట్ట మాజీ చైర్మన్ గుట్టసాని కిరణ్ రెడ్డి గారికి, రైతు సమన్వయ సమితి మాజీ కోఆర్డినేటర్ మన్మడి మమత గారికి, మరియు బీసీసీఎల్ అధ్యక్షులు ప్రభాకరన్న గారికి, స్థానిక ఎంపీటీసీ అన్న గౌరవనీయులు పల్సన్ రమేష్ అన్న గారికి, పట్టణ అధ్యక్షులు మన మహమ్మద్ అఫ్రోజ్ గారికి, మరియు